మిత్రులారా, రాను రాను జనాలు అసలు ఎక్కడ పోతురు, ఏం చేస్తురు అనేది అర్థం కాకుండా అయిపోయింది. సొంతం తన రక్త సంబంధికులే పాడైపోను ఈ పాపం డబ్బు కోసం ఎంత దారుణానికైనా ఒడిగడుతురు. మన పక్క రాష్ట్రమైన ఏపీలనంట పల్నాళ్ళ ఒక పెద్ద మనిషికి 2 కొడుకులు, ఒక బిడ్డే. ఆ పెద్ద మనిషి ఏదో గవర్నమెంట్ ఉద్యోగం చేసేదంటే ఆయన చనిపోయిండు. చనిపోయినాక ఆయనకు 40 లక్షల రూపాయల పింఛన్ వచ్చిందట. 40 లక్షల రూపాయల పింఛన్ వస్తే ఏం చేయాలి? కొడుకులు బిడ్డ పంచుకోవాలి. ఇదైతే వాస్తవం. ఇంటింటికున్న భాగవతమే గది. అయితే బిడ్డ మహా హుషారు కలదట. హుషారు కలదనాలా లేకపోతే అజగాడదనాలా ఇక అది మీరే చెప్పాలి. అయితే చిన్న సందు చూసిందంట. సందు చూసి ఫస్ట్ చిన్నోని చంపిందట. ఆయన ఏమి మళ్ళీ మామూలు వ్యక్తి కాదు, ఆయన పోలీస్ ఆఫీసరేనట. ఆ పోలీస్ ఆఫీసర్ మరి ఏం మసిమిసిరే కాలి అమ్మిందో చంపుకొని ఒక కాలువలు వేసిందట. ఆయన చంపిన 10 రోజులకు మళ్ళీ ఏం చేసింది? చిన్నగా పెద్దోని కాడికి పోయిందట. పెద్దోని కాడికి పోయి మరి ఉబ్బిచ్చిందా లేకపోతే ఏం చేసిందో, ఎట గొడవ పెట్టుకుంది, ఏం పాటు చేసిందో అటు చేసి ఆ పెద్ద ఆయన కూడా చంపిందట. 2 అన్నదమ్ములను చంపేసి 2 కాలువలు పడేసింది. కాలువలు పడేసి ఇక 40 లక్షలు కాల్ చేయాలని చూస్తుందట. చివరికి వస్తారా కాల పోలీసులు పట్టుకొని అడిగితే అప్పుడు చెప్తున్నట్టు ఏమో సకదానం వచ్చట. మయ్యకు 40 లక్షలు దొరికినాయి, అదే 40 లక్షలు వచ్చినాయి. ఆ పైసల కోసం అని ఎట్లా చేసి మనల్ని చంపాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నా. ఇన్ని రోజులకు ఆ పని అయితే అయింది, నేను అనుకున్న పని అయింది, కానీ కర్మ పాడైపోయి మీకు దొరికినా అని చెప్తుందట. చూడు రే, మరి ఈవెన్ కూడా రేపన్నాడు ఇంకోటి పెళ్లి చేసుకొని ఈవెన్ కూడా గదే పని చేసింది అనుకో, మరి పరిస్థితి ఏంది? ఇక పైసా ఎవరికైనా పైసే కదా. ఈమె పైసకైతే ఆశపడదో, మరి ఏమో చేసుకున్నాడో లేకపోతే ఏమో దోస్తుగాడో లేకపోతే ఇంకో వాళ్ళని గట్టిగా మాయమాడి చేసి ఈమె పని కూడా కథం చేస్తే ఇక కథమే కదా. ఇగో గిసవంటి దరిద్రానికి దారుణానికి ఒడిగడుతున్న జనాలు. పైసా ఎంతటి పాపాన్ని చేపిస్తుంది అంటే మరొక ఉదాహరణ ఇది. సొంతం చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి పెరిగిన అన్నదమ్ములని చంపడానికి తనకు ఎట్ట మనసు వచ్చింది అనేది అక్కడ ఉన్న పబ్లిక్ అంతా పరిసర అవుతురంట. ఇగో గిసవంటి చేతలు ఉన్నాయి ఈ భూమి మీద. ఒకసారి మీ కామెంట్ రూపకంగా చెప్పండి. జర దయచేసి గిసవంటి పాపాలకు మాత్రం ఒడిగట్టొద్దని ఇక ఉంటాం మరి.